నేనే ఆత్మగా నాలో ఉన్న మాయాశక్తితో ఈ జగత్తును సృష్టించాను, నా మనసుతో సహా. కైవల్యోపనిషత్తులో ఈ మాటే గట్టిగా చెప్తారు. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం, ఇదం విశ్వం కించిత్ నా ఇతి నిశ్చయి. నేను తప్ప రెండో వస్తువు లేదు. కేవలం నా ఉనికి వల్లనే ఈ భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జడ జగత్తులో వ్యవహారం నడపగలుగుతుంది. జగత్తుకు స్వంత సత్తా లేదు. వేదాంత శ్రవణ మననాల ద్వారా ఇది స్పష్టంగా తెలుసుకో. నిశ్చయ జ్ఞానం పొందు. వారానికి ఒక్క వేదాంత క్లాసు విన్నంత మాత్రాన నిశ్చయ జ్ఞానం కలగదు. వారానికి ఒక్క వేదాంత క్లాసు విన్నంత మాత్రాన నిశ్చయ జ్ఞానం కలగదు. వేదాంత శ్రవణంలో ఆత్మస్థితిలో ఉంటావు. ఆ తర్వాత మరల వేదాంత క్లాసుకు వచ్చే వరకు అంటే వారం రోజులు అహంకార స్థితిలో ఉంటావు. పారమార్థిక సత్యంలో 1 గంట ఉంటావు. వ్యావహారిక సత్యంలో వారం రోజులు ఉంటావు. జీవితంలో నాకు సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా అనేది నా మనసు నిర్ణయిస్తుంది. అహంకార ప్రధాన మనస్సు దుఃఖ కారణం, ఆత్మ ప్రధాన మనస్సు సుఖ కారణం. కుటుంబం గురించి ఆందోళన చెందటం కూడా అహంకార మనస్సు పనే. ఆత్మకు భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ఉండవు. అహంకార ప్రధాన మనస్సు పొందటానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు. మనకు అది వెన్నతో పెట్టిన విద్య. భవిష్యత్తు మీద బెంగతో నిరంతరం ఒత్తిడితోనే కాలం గడిపేస్తాం. ఆత్మ ప్రధాన మనస్సుకి మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి. ఆత్మ ప్రధాన మనసుకు మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. నీవు కర్త, నీవు భోక్త, నీవు భర్త, నీవు భార్య కాదు. అవి తాత్కాలిక నామరూపాలు, గుణాలు. నీవు శుద్ధ చైతన్య స్వరూపం, నీవు శుద్ధ చైతన్య స్వరూపం అని నిధిధ్యాసనం ద్వారా గట్టిగా తెలుసుకో, జీర్ణించుకో.